అండ్ యా లెఫ్ట్ సైడ్ లో ఉన్నది అనేది ఫోల్డర్ స్ట్రక్చర్ అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాసెస్ ఉంది కదా, నేను చెప్తాను ఎట్లా ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మెయిన్ ప్రాసెస్. ఓకే, జనరల్ గా మనం ఏం చేస్తాం, ఫోల్డర్ ఇప్పుడు మీరు బేసిక్ గా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆటోమేటిక్ గా మీరు ఒక అకౌంట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి మీరు. లేదంటే ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసే ఉంటారు మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, మీరు అందులో వన్ ఆఫ్ ద ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీ ఇంటిగ్రేషన్ కోడ్ అనేది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మీరు బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ నౌ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, దానికి పేరు వచ్చేసరికి day1 అని క్రియేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫోల్డర్. సో అండర్ దిస్ ఫోల్డర్ వీ కెన్ క్రియేట్ n నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనమాట, ఇంటిగ్రేషన్ కోడ్. ఓకేనా, సో అందులో ఇప్పుడు నేను 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే న్యూ కాంపోనెంట్ అని ఉందా. సో నిన్న నేను చెప్పాను కాంపోనెంట్స్ ఉంటాయని బేసిక్ గా. సో ఇక్కడ అన్ని ఐ మీన్ ఈ మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ నేను మీకు కవర్ చేస్తాను. బట్ ఈవెన్ ప్రాసెస్ అంటే విచ్ మీన్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి. సో క్రియేట్ ప్రాసెస్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, అండ్ ఫర్ నౌ నో డేటా పెడతాను, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లియర్ గా. ఓకే, నో డేటా ఎప్పుడైతే పెట్టానో విచ్ మీన్స్ స్టార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నమాట. మనం దానికి చెప్తున్నాం బేసిక్ గా, అంటే యాటమ్ కి ఎప్పుడైతే రన్ చేస్తామో సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రోగ్రామ్ అనేది, అంటే రన్ అనేది. ఓకేనా, అంటే మీకు సి జావాలో మీకు తెలుసుంటే మెయిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, స్టార్టింగ్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మెయిన్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది, విచ్ మీన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టు కదా దాని అర్థం. అట్లనే ఇక్కడ కూడా స్టార్ట్ అనేది. ఓకే,